హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోన్ ప్యాషన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. చూస్తున్నారు కదా, సడన్గా బస్ స్టాండ్లో కనిపించేశాను. మళ్ళీ ఒంగోలు అయితే వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది మీకు ఆల్రెడీ వీడియో చూసే కొద్దీ మీకు అర్థమవుతుంది. అండ్ ఇది సడన్ ప్లాన్, నాకు అనుకోకుండా టైం టేబుల్ వచ్చింది, ఎగ్జామ్ టైం టేబుల్. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ వెళ్ళాల్సి వచ్చింది. అండ్ వెంగమాంబ బస్ బుక్ చేసుకున్నాను. ఇది బాగుందండి ఈ ట్రావెల్స్. హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోన్ ప్యాషన్. నేను ఇప్పుడే నిద్ర లేచాను. అసలు టైం వచ్చేసి నైట్ 7 అవుతుంది. ఒంగోలు వచ్చున్నాను సడన్గా ఒక్కరోజు కోసం. ఎందుకు అంటే నాకు ఎగ్జామ్ ఇంటర్నల్స్ ఉన్నాయి, సో దానికోసం అని వచ్చాను. నిద్ర అస్సలు లేదు, ఎగ్జామ్ రాస్తున్నానే కానీ ఒకటే తూలు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నేను పడుకున్నా. చూడండి ఇదంతా కూడా ఎంత ముడతలు పడిపోయింది అంటే పడుకుని. సో ఇంకా ఎగ్జిబిషన్ ఉంది ఒంగోలులో, వెళ్దాము అని చెప్పి స్వీటీ అన్నదనమాట. సో గంట పడుకున్న తర్వాత నేనైతే కొంచెం రిలాక్స్ అయ్యాను. ఇప్పుడైతే ఇంకా వెళ్దాము ఎగ్జిబిషన్కి అని రెడీ అయ్యాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీతో మాట్లాడతా. 5 ఇంటర్నల్స్ ఒకటే రోజు అనమాట. సో ఆ రోజు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇది. నేను యాక్చువల్లీ ఎగ్జామ్ నుంచి రాగానే 5:36 ఆ టైంకి పడుకున్నాను. పడుకొని లేచేటప్పటికి 7 అయిపోయింది. ఇంకా స్వీటీ ఏమో ఒంగోలు ఎగ్జిబిషన్ వచ్చింది, ఏదో లేజర్ లైటింగ్ది, చాలా బాగుంది వెళ్దాము అని చెప్పి అంటూ ఉందన్నమాట. సరే ఇంకా ఆ టైం వరకు పడుకున్నా కానీ, అంటే ఒక 1 అవర్ అట్లా పడుకున్నానే కానీ ఇక అప్పుడు కనుక లేపలేదు అనుకోండి, ఇంకా నైట్ అంతా ఇక నిద్ర లేవను కూడా లేవను. ఇక నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ లేచేది. సో అంతసేపు ఎందుకులే అని చెప్పి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు అయినా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనిపిస్తుంది కదా. సో అట్లా అని వచ్చేసామన్నమాట. అమ్మ, నేను, స్వీటీ, ఇవాంజలిన్ అందరం కలిసి ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. అండ్ ఇదేదో ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్, మీకు శ్రీదేవి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఏదో ఉంది, నేను మీకు ఆల్రెడీ చూపించాను. అండ్ ఇక్కడ వచ్చినందుకు ఏదో ఒకటి కొనాలి కాబట్టి మా మమ్మీ అయితే దువ్వెనలు అవి ఇవి చూస్తున్నారు. ఇంట్లో దువ్వెనలు ఎలాగూ పాడైపోయినాయి అని చెప్పి నేను ప్రతి చోట తీసుకుందామో అని ఏదో ఒకటి చూడ్డము, బట్ ఎందుకో ఇంకా అక్కడ నుంచి ఏం క్యారీ చేస్తాంలే అని చెప్పి నేనైతే ఏం తీసుకోలేదు. సో మామూలుగా నా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ అంటే సాటర్డే ఉండింది ఎగ్జాము. సో నేను ఇక్కడ ఫ్రైడే సాయంత్రం ఎక్కాను నైట్కి, సాటర్డే మార్నింగ్ నేను దిగాను ఒంగోలులో. అండ్ మళ్ళీ అదే రోజు నైట్కి నేను రిటర్న్ అయిపోదాము హైదరాబాద్కి అని అనుకున్నా. కానీ ఇంకా స్వీటీ అండ్ మా మమ్మీ ఒక్కరోజుకి ఏం వెళ్ళిపోతావు, ఉండొచ్చు కదా అని అన్నారు. ఇంకా అందుకని చెప్పి నేను సండేకి ఉన్నా అనమాట. సండే నైట్కి మళ్ళీ రిటర్న్ అయిపోయాను. సో ఇంకా ఉన్నందుకు ఏదో ఒకటి బయట అయితే తిరగాలనిపిస్తుంది కదా. సో ఇంక అందుకని ఆ ఉన్న వాటిల్లో కాస్త కోస్తో చూడడానికి ఉందా ఎగ్జిబిషన్ ఒక్కటే, అందుకని ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఇంకా అక్కడ అన్నీ చాలా చిన్నదండి. హార్డ్లీ నాకు తెలిసి మన ఇంటి గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్తే ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంత ఉంది, అంతే. ఇంకా అంతకు మించి లేదు. చాలా చాలా చిన్న ఎగ్జిబిషన్. అందులోనే మళ్ళీ స్వీటీ పొటాటోవి అవి ఇవి ఏవేవో కొనుక్కొని తిన్నదనమాట. అవి కూడా షూట్ చేసినట్టున్నా, మీరు రాను చూస్తూ ఉండండి. ఏదో ఒకటి టైంపాస్కి అయితే తిరగాలి కాబట్టి బయటికి వెళ్ళాము. బట్ మామూలుగా అయితే నాకేంటంటే ఒంగోలు వెళ్తే వెంటనే రాబుద్ది కాదు. బట్ ఇంకా తెలుసు కదా, ఇంకా వర్క్ ఇవన్నీ ఉన్నందువల్ల నేను వచ్చేసేయాల్సి వచ్చింది. జస్ట్ 15 మినిట్స్లో అయిపోయింది మొత్తం ఎగ్జిబిషన్ తిరగడము. అండ్ ఇవైతే రైడ్స్ ఉన్నాయి. రైడ్స్ వచ్చేసి బ్రేక్ డ్యాన్స్, జెయింట్ వీల్, కొలంబస్, తర్వాత ఇంకా చిన్నపిల్లల రైడ్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళవి అయితే ఆ 3 ఉన్నాయి. అండ్ ఇంక ఇవన్నీ తినుబండారాలు, ఇది మామూలే, మిక్చర్ అవి ఇవి ఉన్నాయి. అండ్ స్వీటీ అయితే కొన్ని పొటాటో ఏదో ఉందండి, అవి తిన్నది. అండ్ లేజర్ లైటింగ్ అని చెప్పింది కదా, అది ఇదే. నేను ఇంకా లేజర్ అంటే మన లూమ్ని పార్క్లో వేస్తారు కదా, ఆ టైప్లో ఉంటుందేమో అనుకున్నాను. ఏవో సాంగ్స్ పెట్టి ఆ సాంగ్స్కి తగ్గట్టుగా ఈ లైటింగ్ అయితే వేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ సాంగ్స్ పెడదాము మీకు అంటే నార్మల్ ఒరిజినల్ ఆడియో పెడదాము అంటే అది మళ్ళీ కాపీరైట్ అవుతుందని నేను పెట్టట్లేదు. అందుకే అది మ్యూట్ చేసేసి నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కాబట్టి ఏదో ఒకటి ఇంకా ఒంగోలులో ఉన్న వాటిల్లో అదే కొంచెం ఇంకా పోనీలే అనుకొని వచ్చానమాట. సో మా స్వీటీ లాగానే సేమ్ బయటికి వెళ్ళి ఏదో ఒకటి తిని రావాలి అని మీ ఇంట్లో కూడా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్వీటీ ఇంట్లో ఎన్నన్నా చేయనియండి, కంపల్సరీ బయటకు వెళ్తే ఏదో ఒకటైతే తినాల్సిందే. ఆ రోజు ఆల్రెడీ మా మమ్మీ ఇంట్లో చికెన్ కర్రీ చేశారు. నేను వస్తున్నాను కదా, మళ్ళీ ఇక్కడ నేను సరిగా తినను అని చెప్పి మా మమ్మీ కంపల్సరీ నేను వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి చికెన్ అని ఫిష్ అని అలా చేస్తూ ఉంటారు. సో చికెన్ చేశారు ఆల్రెడీ. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఈ చెత్త అంతా తింటూ ఉందన్నమాట.
ఇవైతే నేను ఎప్పుడు తినలేదు, బట్ అవి నేనేమనుకున్నానంటే క్రిస్పీగా ఉంటాయేమో దాని మీద మైనేజ్ వేసి ఇస్తున్నారు అనుకున్నా. కానీ అవి బాయిల్డ్ పొటాటో అంట, మెత్తగా ఉన్నాయని చెప్పింది. నాకైతే అంత నచ్చలేదు, అంటే నేనైతే అసలు టేస్ట్ చేయలేదు. బట్ ఇక బాయిల్డ్ అని చెప్తే నేను అసలు తినలేను, నా వల్ల కాదు. అండ్ ఇక్కడ ఇవాంజలిన్ అండ్ స్వీటీ ఇద్దరు ఆ పొటాటోది కొనుక్కొచ్చుకొని తింటూ ఉన్నారనమాట. చెప్పే కదా, స్వీటీకి అయితే ఇక ఏదో ఒకటి బయట ఫుడ్ అయితే తినాల్సిందే. అండ్ తర్వాత రోజు మా మమ్మీ యాక్చువల్లీ ఫిష్ చేశారు. ఆ రోజు కూడా ఏదో 99 రూపీస్కి బిర్యానీ ఉందని చెప్పి ఏదో తెప్పించుకుంది. ఇంక ఇదే పని అనమాట, ఇంట్లో ఏదో ఒకటి తింటూనే కూర్చుంటుంది. అండ్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేస్తే స్వీటీ చాలా లావు కూడా అయ్యింది. బట్ ఇంకా అమ్మో ఈ వీడియో చూస్తే మాత్రం నన్ను చంపేస్తుంది, ఇక ఏదో ఒకటి తిడతా ఉంటుంది. బట్ ఊరికే చెప్తున్నాను మామూలుగా. అండ్ ఇదండి మొత్తం ఎగ్జిబిషన్ అయితే మీరు ఆల్రెడీ చూసారు కదా, నుమాయిష్ ఎగ్జిబిషన్ హైదరాబాద్ది. ఆ హైదరాబాద్ దాంతో పోలిస్తే ఇది కనీసం మనకు ఒక పావు గంట కూడా సరిగా సెట్ కాదు, ఇక అట్లా ఉందన్నమాట. వేస్ట్. అండ్ టికెట్ వచ్చేసి ఇది 50 రూపీస్ టికెట్. అండ్ ఇక్కడ జైంట్ వీల్ వచ్చేసి 100 రూపీస్ అంట. శుద్ధ వేస్ట్. అట్లీస్ట్ హైదరాబాద్లో అంత ఎగ్జిబిషన్కి 150 రూపీస్ ఉంది, ఇక్కడ ఇది 100 రూపీస్ పెట్టారు. ఇంకా ఆ మాత్రం పెట్టకపోతే వాళ్ళకి లాభం కూడా ఉండదులేండి. సో ఇది మొత్తం ఎగ్జిబిషన్ వీడియో అయితే. జనరల్లీ ఎగ్జిబిషన్ అంటే మన హైదరాబాద్ తర్వాతనే ఇంకా ఏ ఎగ్జిబిషన్ అయినా. అండ్ ఇక్కడ కొలంబస్ చూడంగానే నేను ఒకసారి కొలంబస్ ఎక్కాను, ఒకసారి ఎక్కాను. అండ్ ఇంకా అదే లాస్ట్, చాలా భయం వేసింది నాకు, అది గుర్తొచ్చింది అనమాట. ఇంక ఇవన్నీ చిన్నపిల్లల రైడ్స్, కిడ్స్ రైడ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇదే ఎగ్జిబిషన్లో. మా మమ్మీ వచ్చేసి ఏదో పల్లీ మిక్చర్ ఏదో తీసుకున్నారు, అది కూడా పూర్తిగా తినకుండా స్వీటీకే పెట్టేస్తూ ఉన్నారు. ఇవి గుర్తున్నాయా, రింగ్ స్టాల్స్. ఇవైతే చిన్నప్పుడు సరదాగా ఊరికే అప్పుడు 10 రూపాయలు ఎంత ఉండేది, 10 రూపాయలకి 6, అదే 10 రూపీస్కి 6 రింగ్స్ ఏమో ఇచ్చేవాళ్ళు. వాటితో ఏదో ఒకటి గిఫ్ట్ వచ్చేది, సోపో ఏదో ఒకటి, అట్లా ఎంజాయ్ చేసేవాళ్ళమే. బట్ ఇప్పుడైతే ఆ ఇంట్రెస్ట్ లేదు, అండ్ ఇప్పుడు అంతగా ఎవరు వెయ్యను కూడా వేయట్లేదు. బట్ ఇవన్నీ ఊరికే చిన్నప్పుడు అన్నీ గుర్తొచ్చినాయి అనమాట ఇవి చూడగానే. సో అందుకని మీకోసం షూట్ చేసా. అండ్ ఇది వచ్చేసి గన్ పాయింట్ అనుకుంటా, మనం గన్ తీసుకొని, సారీ యారోది, ఇది గన్ కాదు, యారోస్తో డాట్ని హిట్ చేయాలి. సో ఇది మొత్తం కూడా సాటర్డే అనమాట, మొన్న సాటర్డేనే రీసెంట్. ఇది నా పాత వీడియోస్ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఇంకా రీసెంట్ వీడియోసే వస్తాయి. ఓన్లీ 1 డే కోసం అని వెళ్ళాను, కాకపోతే 2 డేస్ ఉన్నా, అంటే 1 నైట్ స్టే చేశాను, సెకండ్ డేకి వచ్చేసా. హలో, ఇప్పుడే జస్ట్ నా ఎగ్జిబిషన్ నుంచి వచ్చేసాము. అక్కడ ఏం లేదు, మొత్తం తిప్పి కొడితే ఒక చిన్న లైన్ అంతా కూడా లేదు. మేము రెడీ అయినంతసేపు పట్టలేదు బయటకు రావడానికి అందులో నుంచి. సో అంతగా అయితే ఏం లేదండి చూడడానికి. ఈరోజు వీడియో అయితే ఇదే. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ తెలుసు కదా, ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బై బాయ్.